హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు. సో నేనైతే మంచిగా ఉన్నా. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి. సో ఇక్కడైతే ఇక నేను కొంచెం స్కిన్ కేర్ చేద్దామనేసి ఇక స్క్రబ్ అయితే చేసుకొని మంచిగా వాష్ చేసేసిన. సో నాకైతే మంచిగా ఫ్రెష్గా అనిపించింది. దాని తర్వాత ఇక ట్యాన్ ప్యాక్ అయితే పెడుతున్నా. సో ట్యాన్ ప్యాక్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే నేను వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన ఇక్కడ. సో సండే స్పెషల్ మా ఇంట్లో అయితే కీమా ముట్టిలు. సో దానికి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కాజు అదంతా ఫ్రై చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ కీమా కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ బేసన్, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కీమా ఉడికితే వాటర్ అంతా వెళ్ళింది. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇక్కడ బేసన్, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా ఎగ్ వైట్ తీసి పక్కకు పెట్టుకున్నాం. దాన్ని మిక్సీ చేసి ఇక ఇష్టం వచ్చిన షేప్లో తీసుకొని షేప్స్ ఇచ్చి ఫ్రై చేసుకోవాలా. సో ఇక్కడ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అల్లం ఎల్లిగడ్డ వేసినాక మంచిగా ఆ పేస్ట్ వేసి ఇక కొంచెం ఫ్రై కానియాలి మంచిగా. దాని తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు మంచిగా ఉడకనియాల. యమ్మీ కీమా ముట్టిలు అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఈవినింగ్ అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినాం పాపని తీసుకొని. సో ఇక్కడైతే క్యూట్ చిన్న చిన్న బొమ్మలు ఉండే మంచిగా. ఇదైతే కీ చైన్స్. సో కీ చైన్స్ చూద్దామని వెళ్ళినాము. చాలా క్యూట్గా చాలా బాగుండే కీ చైన్స్ అయితే. ఇంకా మా పాపకి అక్కడ ఒక బ్యాగ్ నచ్చింది. సో బ్యాగ్ అయితే ఇప్పించేసినాము. దాని తర్వాత ఇక్కడ టాయ్స్ షాప్కి వచ్చినాము. సో ఇక్కడ కిచెన్ సెట్, డాక్టర్ సెట్, ఇంకా చాలా ఉండే వెరైటీస్, స్పెక్స్ అవన్నీ ఉండే. సో అవన్నీ మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇక నాకైతే మంచిగా అనిపించింది. ఇక మా పాపకి తీసుకున్నాం అక్కడ. ఇక్కడైతే జాయింట్ వీల్ చాలా పెద్దగా ఉంది. నాకైతే భయం, సో ఎక్కలేదు. సో మా పాపనైతే ఇక్కడ ఆడిపిస్తున్నాము బాల్స్ గేమ్లో. ఇద్దరే ఉన్నారు కానీ బాగానే ఆడిండ్రు చాలాసేపు. మా పాపకి గేమ్ అంటే చాలా ఇష్టం. సో మంచిగా ఆడింది అక్కడ. ఆడిన తర్వాత ఇక కార్ ఎక్కుతా అంటే కార్ అయితే ఎక్కిపించినాము. ఇక ఈ కార్ రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది ఆమె. బాగానే భయపడకుండా బాగానే కూర్చుంది. దాని తర్వాత ఇక అక్కడ ఒక బైక్ ఉండే, బైక్ రైడ్ ఎక్కుతా అంటే ఇక వాళ్ళ డాడీ చూపిస్తున్నారు ఇట్లా పట్టుకో అనేసి. ఇక అది కూడా బాగానే ఎక్కింది, భయపడలేదు, ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మంచిగా ఆమె లైక్ ఎప్పుడు ఎక్కదు, ఫస్ట్ టైం ఎక్కింది, భయపడకుండా బాగానే కూర్చుంది. చూస్తున్నారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తుందో ఆమె. చాలా మంచిగా ఎంజాయ్ చేసింది ఆమె అయితే. మాకైనా ఎక్కువ ఆమెను ఎంజాయ్ చేసింది. ఇక దాని తర్వాత ఇక్కడైతే బొమ్మలు ఉండే. సో ఆమెకి బబుల్స్ కావాలంటే ఈ షాప్కి వచ్చినాము. ఇక ఇక్కడైతే బబుల్స్ తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా చాలా ఉండే కానీ ఇంకా బబుల్స్ కావాలంటే ఇక బబుల్స్ అయితే తీసుకున్నాము ఆమె కోసము. సో బబుల్స్ అయితే ఇక్కడ ఊపుతుంది ఆమె, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇక్కడ ఇంకొక షాప్కి వస్తే అక్కడ ఏమైనా ఇప్పిద్దామంటే ఆమెకి చూస్తున్నాం ఏం కొనుక్కోవాలనేసి. సో ఇక్కడైతే చాలా బొమ్మలు ఉండే. ఆమె దగ్గర ఆల్రెడీ కిచెన్ సెట్ అవన్నీ ఉండే కాబట్టి కెమెరా అయితే ఉండే అక్కడ. కెమెరా తీసుకుంది. సో ఆమె హ్యాపీనెస్ అయితే చూడండి మీరు. ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ అది ఉండే. సో అదైతే తీసుకున్నాం, మేము తీసుకొని తిన్నాం కానీ అంత మంచిగా అనిపించలేదు నాకు. బ్రెడ్ అంత ఫ్రెష్గా లేకుండే కానీ ఓకే ఇక తీసుకొని అయితే తినేసినాము. తిన్న తర్వాత ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడైతే ఇమ్లీ చాక్లెట్ చూస్తున్నారు కదా, ఇమ్లీ చాక్లెట్ సాల్ట్ది ఇంకా అది తీసుకున్నాము. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ పిక్కల్స్ ఉండే, స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా పాపడ్స్ ఉన్నాయి, రైస్ పాపడ్, ఇంకా చాలా డిఫరెంట్ పాపడ్స్ కూడా ఉండే కానీ అవి అయితే తీసుకోలేదు మేము. ఇక అవైతే తీసుకోలేదు కానీ బాగానే ఉండే. ఇక్కడైతే లాంగ్ స్కర్ట్స్ బాగుండే. 500కి 2, ఇంకా 300కి 1 అంటే ఇక 500కి 2 అయితే ఇదొకటి, ఇంకొకటి బ్లాక్ కలర్ది ఒకటి తీసుకున్నా నేను. డ్రెస్సెస్ నాకు అంత ఏం నచ్చలేదు, అంత ఏం బాగాలేదు, అంత ఓల్డ్ స్టాక్ ఉండే కాబట్టి డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. లాంగ్ స్కర్ట్ అయితే రీజనబుల్ ఇంకా ఓకే అనిపించింది కాబట్టి తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు అక్కడ. ఇక్కడైతే బ్యాంగిల్స్లో కూడా ఏం కొత్త వెరైటీస్ లేకుండే, పాతవే ఉండే కాబట్టి బ్యాంగిల్స్ కూడా తీసుకోలేదు. ఇక్కడైతే హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉండే. సో మా పాపకైతే ఇక్కడ హెయిర్ బోస్ ఉండే, అవి మంచిగా అనిపించింది నాకు. హెయిర్ బోస్ అయితే తీసుకున్నాం మా పాప కోసము. దాని తర్వాత ఇక ఇయర్ రింగ్స్కి వస్తే ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి కానీ
అంత బాలేదు కానీ ఓకే ఓకే ఉండే. సో ఇక్కడైతే ఒక గోల్డెన్ కలర్ ఇయర్ రింగ్ అయితే తీసుకున్నా. ఇక మేము తిననీకైతే వచ్చినాం, నైట్ అయిపోయింది కాబట్టి తినేసి ఇక ఇంటికైతే వెళ్ళినాము. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చేసుకోండి. సో ఇంకొక వీడియోతోటి నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోతోటి నేను ఇంప్రూవ్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్, గుడ్ నైట్.